రాజకీయాలంటే మరి అంత సీరియస్ గా ఉండాలని లేదు. ఎదుటి పార్టీ నాయకులపై సూటిగా విమర్శలు చేయాలని కూడా లేదు. రాజకీయాల్లో కూడా కామెడీ పండించొచ్చు. చూస్తున్న జనాలను కడుపుబ్బా నవ్వించొచ్చు. సినిమాల కంటే మించి జనాలు టీవీలకే అతుక్కునేలా చేయొచ్చు. సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తున్నప్పుడు దృష్టి మొత్తం కేంద్రీకరించేలా చేయొచ్చు. ఇలా చేసిన వాడు కేఏ పాల్. రాజకీయాల్లో ఎవరికి సాధ్యం కాని రికార్డులను అతడు సాధించాడు. ఎవరికి సొంత కాని వ్యూవర్షిప్ అతడు సాధించాడు. అంతేకాదు లైవ్ డిబేట్ లో కూడా నవ్వులు పూయించాడు. కేటీఆర్ లాంటి వర్తమాన రాజకీయ నాయకులతో కూడా శభాష్ అనిపించుకున్నాడు. అటువంటి కేఏ పాల్ మాట్లాడిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ పై కేఏ పాల్ చేసిన కమెంట్స్ మరోసారి సంచలనమయ్యాయి. ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణలో మోదీ సంకనెక్కించుకున్నాడు. బీజేపీతో కలిసి పోటీ చేయించాడు. ఏమైంది? బీజేపీ తెలంగాణలో చిత్తుగా ఓడిపోయింది. నోటా కంటే కూడా పవన్ జనసేనకు తక్కువ వచ్చాయి. కొత్తగూడెంలో ప్రచారం చేసిన పవన్ కు అక్కడ 1922 ఓట్లు మాత్రమే వచ్చాయి. సిపిఐ అత్యధిక మెజార్టీతో గెలిచింది. ఇంకా పవన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సిగ్గుతో తలదించుకోవాలి. ఆసిఫాబాద్ లో తాను క్యాండిడేట్ ను నిలబెడితే 2200 సీట్లు వచ్చాయి. అది నీ సత్తా అంటూ పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయే నైజాన్ని బయటపెడుతూ సంచలన కమెంట్స్ చేశారు. ఆ వీడియోను చూడొచ్చు. నిన్న నేను చెప్పినట్లే జరిగింది. 24 ఎమ్మెల్యే సీట్లు 175 ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మేము కుక్కలమా? తుమ్ములేస్తే 15, 20, 30 ఇస్తే అమ్ముడుపోవడానికి మేము ప్యాకేజ్ స్టార్లు అన్న పవన్ ఈరోజు అమ్ముడు పోలేదా? కాపులారా, బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీలారా, మరొక మాట వినండి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన 24 సీట్లు ఓడిపోయినా ఇస్తాడు ఆయన. గెలిచినవెవడు? పవన్ సైనికులు ఇంకా ఎవరైనా మిగులుంటే చెప్పండి, కాల్ చేయండి. ప్రజాశాంతి పార్టీతో పొత్తులు పెట్టుకోమని. మనం 24 కాదు 74 సీట్లు ఇచ్చి మనం 101 సీట్లు ఉంచుకొని 175 గెలుద్దాం. బీసీ, ఎస్సీ, క్రిస్టియన్, ముస్లిం సత్తాను చూపిద్దాం. అభివృద్ధి అంటే ఏంటో నేను చేయగలను. ఇప్పుడున్న 2 ముఖ్యమంత్రులు 10 లక్షల కోట్లు అప్పు చేశారు. అందులో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మరలా బీజేపీతో పొత్తులు అంటాడు. ఇదా మనకు కావాల్సింది? తెలుగు ప్రజలారా, తెలంగాణలో పవన్ కళ్యాణ్కి, మోదీకి బుద్ధి చెప్పారు కదా. 10 సీట్లైనా గెలలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తగూడెంలో తెలంగాణలో పోటీ చేస్తే ఎన్నొచ్చాయి? 1922. 19,000 కాదు. మనం ఆసిఫాబాద్ లో ఒక తెలియని క్యాండిడేట్ నాయకుని పెడితే తెలంగాణలో 2522 ఓట్లు వచ్చాయి. అది మన సత్తా, ప్రజాశాంతి పార్టీ సత్తా. 7569441275 అందరికీ మీరు స్ప్రెడ్ చేయండి. టైం లేదు. 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం ఆసిల్మెట్ ఫంక్షన్ హాల్కి వచ్చేయండి. ఎమ్మెల్యేగా నిలబడదాం అన్నవారు అందరూ కలిసి పోరాడదాం, రాష్ట్రాన్ని రక్షించుకుందాం.